హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 81వ శ్లోకం. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః. మీరందరూ ఎంత నన్ను పూజిస్తున్నారో, ఎంత నన్ను సేవిస్తున్నారో, కాబట్టి నా బాధ్యతగా మీ గుండె లోపల నన్ను ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారు కాబట్టి మీకు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాను. జ్ఞాన జ్యోతిని ఎప్పుడైతే వెలిగిస్తానో మీలో ఉన్న నెగటివిటీ మొత్తం పారద్రోలుతుంది, తీసేస్తాను. ఎందుకంటే జ్ఞానజ్యోతి వల్ల వచ్చేది ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశంలో ఏదైనా పటాపంచలైపోవాల్సిందే కదా. కృష్ణ పరమాత్మ అంత గ్యారంటీ ఇస్తున్నప్పుడు మనము మన ధర్మాన్ని మనం పాటించాలి కదా. ఈ పాటించే క్రమంలో ఎన్నో అవరోధాలు వస్తుంటాయండి. అవరోధాల్ని తట్టుకొని వాటిని దాటిని ముందుకెళ్తేనే, ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో చూడండి, రన్నింగ్ రేస్ పెడతారు, మధ్యలో హర్డిల్స్ పెడతారు. ఎగిరి జంప్ చేస్తూ వెళ్తేనే కదా ఫైనల్గా రీచ్ అవుతాడు. అయ్యో నాకు ఈ రాడ్ తగిలింది అంటే అది ఫ్రాక్చర్ అయిపోద్ది. ఆ హర్డిల్స్ని దాటాలి అంటే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే ఎంత ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ అనేది మనం కూడా కృష్ణ పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకుంటూ మన మదిలో ఆయనకి ఒక గుడి కట్టి ఆయనని ప్రతిష్ఠిస్తే, మీరు కట్టారు కదా కనుక నేను వచ్చి మీకు జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను అంటున్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉంటుందండి? ఇదే భజగోవింద స్తోత్రాల్లో కూడా ఆదిశంకరాచార్యుల వారు 21వ శ్లోకంలో భగవద్గీతనే ప్రస్తావిస్తున్నారండి. భగవద్గీత కించిత ధీత గంగా జలలవ కణిక పీత. భగవద్గీత కించిత ధీత గంగా జలలవ కణిక పీత. సకృదపియేన మురారి సమర్చ. సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్యవ మేన చర్చ. క్రియతే తస్య యమేనవ చర్చ. భజ గోవిందం భజ గోవిందం అంటూ భగవద్గీతని చదివితే ఎంతో, మీరు గంగాజలం అంటే గంగా నదీ తీరానికి వెళ్ళి ఇంత ప్రవహిస్తుంది కదా, మొత్తం తాగేద్దాం అనుకున్నా కుదరదు కదా. మీరు అక్కడికి వెళ్ళినా కూడా తీర్థంలాగా ఇలా తీసుకొని ఆచమనం చేసినట్టుగానే గంగాజలాన్ని తీర్థంగా తీసుకుంటారు కదా. భగవద్గీతను కూడా అలాగే చేస్తూ ఉంటే అసలు మీకు ఇంకా ఎంతటి ఆనందం వస్తుందంటే ఫైనల్గా యమధర్మరాజుతో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అంటున్నారు. క్రియతే తస్య యమేన చర్చ. చర్చలు ఉండవు, ఏముండవు. అసలు ఆయన మనని పట్టించుకోడు. అంటే అంత ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తాము అని చెప్పడం. ఏ రోగాలు రొప్పులు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మన సంతతంతా వీడెప్పుడు పోతాడని అంత కర్మకి ఒడికట్టము, ప్రశాంతంగా ఉంటాము అని చెప్తున్నారు. అవలంబిద్దామా? హరే కృష్ణ. హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 81వ శ్లోకం. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః. మీరందరూ ఎంత నన్ను పూజిస్తున్నారో, ఎంత నన్ను సేవిస్తున్నారో, కాబట్టి నా బాధ్యతగా మీ గుండె లోపల నన్ను ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారు కాబట్టి మీకు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాను. జ్ఞాన జ్యోతిని ఎప్పుడైతే వెలిగిస్తానో మీలో ఉన్న నెగటివిటీ మొత్తం పారద్రోలుతుంది.
తీసేస్తాను. ఎందుకంటే జ్ఞానజ్యోతి వల్ల వచ్చేది ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశంలో ఏదైనా పటాపంచలైపోవాల్సిందే కదా. కృష్ణ పరమాత్మ అంత గ్యారంటీ ఇస్తున్నప్పుడు మనము మన ధర్మాన్ని మనం పాటించాలి కదా. ఈ పాటించే క్రమంలో ఎన్నో అవరోధాలు వస్తుంటాయండి. అవరోధాల్ని తట్టుకొని వాటిని దాటిని ముందుకెళ్తేనే, ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో చూడండి, రన్నింగ్ రేస్ పెడతారు, మధ్యలో హర్డిల్స్ పెడతారు. ఎగిరి ఎగిరి జంప్ చేస్తూ వెళ్తేనే కదా ఫైనల్గా రీచ్ అవుతాడు. అయ్యో నాకు ఈ రాడ్ తగిలింది అంటే అది ఫ్రాక్చర్ అయిపోద్ది. ఆ హర్డిల్స్ని దాటాలి అంటే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే ఎంత ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ అనేది మనం కూడా కృష్ణ పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకుంటూ మన మదిలో ఆయనకి ఒక గుడి కట్టి ఆయనని ప్రతిష్ఠిస్తే, మీరు కట్టారు కదా కనుక నేను వచ్చి మీకు జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను అంటున్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉంటుందండి? ఇదే భజగోవింద స్తోత్రాల్లో కూడా ఆదిశంకరాచార్యుల వారు 21వ శ్లోకంలో భగవద్గీతనే ప్రస్తావిస్తున్నారండి. భగవద్గీత కించిత ధీత గంగా జలలవ కణిక పీత. భగవద్గీత కించిత ధీత గంగా జలలవ కణిక పీత. సకృదపియేన మురారి సమర్చ. సకృదపియేన మురారి సమర్చ. క్రియతే తస్య మేన న చర్చ. క్రియతే తస్య యమేన చర్చ. భజ గోవిందం భజ గోవిందం అంటూ భగవద్గీతని చదివితే ఎంతో, మీరు గంగాజలం అంటే గంగా నదీ తీరానికి వెళ్ళి ఇంత ప్రవహిస్తుంది కదా, మొత్తం తాగేద్దాం అనుకున్నా కుదరదు కదా. మీరు అక్కడికి వెళ్ళినా కూడా తీర్థంలాగా ఇలా తీసుకొని ఆచమనం చేసినట్టుగానే గంగాజలాన్ని తీర్థంగా తీసుకుంటారు కదా. భగవద్గీతను కూడా అలాగే చేస్తూ ఉంటే అసలు మీకు ఇంకా ఎంతటి ఆనందం వస్తుందంటే, ఫైనల్గా యమధర్మరాజుతో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అంటున్నారు. క్రియతే తస్య యమేన న చర్చ. చర్చలు ఉండవు, ఏముండవు, అసలు ఆయన మనని పట్టించుకోడు. అంటే అంత ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తాము అని చెప్పడం. ఏ రోగాలు రొప్పులు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మన సంతతంతే వీడు ఎప్పుడు పోతాడని అంత కర్మకి ఒడికట్టము, ప్రశాంతంగా ఉంటాము అని చెప్తున్నారు. అవలంబిద్దామా? హరే కృష్ణ.